అందరికీ గుడ్ మార్నింగ్. 4 గంటలకు లేచిన బిడ్డ. రాత్రి బియ్యం కడుగు ఉడకబెట్టిన అన్నం మెత్తగా కావాలి వడియాల కోసమని. నేను ఇప్పుడు ఏం చేస్తున్నంటే ఇది రవ్వ పాపడాలు వేస్తున్నా బిడ్డ. రవ్వ పాపడాలుగా ఇన్ని సబ్బు బియ్యం వేసుకుని ఉడకబెట్టుకోవాలి బిడ్డ. మెత్తగా మంచిగా ఉడుకుతాయి. దాంట్లోకి ఏమేమి సోడా వేసుకుని బిడ్డ రవ్వ వేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి చిక్కగా ఇదాకా. చెప్పినా కదా, 1 గ్లాసు రవ్వకు 8 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి బట్ట. అదే 2 గ్లాసుల రవ్వ వేసిన కాబట్టి నేను 16 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. మా జీలకర్ర అన్నీ వేసుకోవాలి బట్ ఉప్పు చిట్టుకొని సోడా వేసుకోవాలి వేసి వేయనట్టుగా, సరేనా. ఇవేమో అన్నం బియ్యం నానబెట్టిన బియ్యం వడియాలన్నమాట. ఇవి మెత్తగా ఉడకలేదు, గట్కలాగా. ఇంత మెత్తగా ఉడికితే అంత మంచిది మనకు, సరేనా. వేసినాక చూపిస్తే అప్పడాలు వేసిన తర్వాత ఉప్పు ఇట్లా కలుపుతూ ఉండాలి మంచిగా. మేము అప్పడాలు వడియాలు వేసేటప్పుడు చూపిస్తా, సరేనా. వేరే వాళ్ళ బిల్డింగ్ మీద వేస్తున్నాము ఇక.